ఉక్రెయిన్ను అమెరికా మరో ఆఫ్ఘనిస్తాన్ చేయనుందా? ఉక్రెయిన్పై అగ్రరాజ్యం పెట్టిన పెట్టుబడిని ట్రంప్ రాబడతారా? రష్యాతో మైత్రికి ట్రంప్ సై అంటోంది. అందుకేనా? యూకే సాయంతో ఉక్రెయిన్ ఏం చేయబోతోంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ను ఆఫ్ఘనిస్తాన్లా వదిలేయడానికి సిద్ధమైపోయారు. రష్యాతో స్నేహానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యాను బలహీనపరచడానికే అమెరికా, నాటో దేశాలు ఇంతకాలం ఉక్రెయిన్ను పావుగా వాడుకున్నాయి. మొన్నటి భేటీతో ఈ విషయం ప్రపంచానికి కూడా అర్థమైపోయింది. వారు ఆడమన్నట్లు ఆడిన ఉక్రెయిన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా దేశాధిపతుల మధ్య సమావేశాలు ఎప్పుడూ కూడా రహస్యంగానే జరుగుతాయి. ఇరు దేశాధినేతల భేటీ తర్వాత ఆ వివరాలను ఓ సంయుక్త ప్రకటన ద్వారా ప్రపంచానికి చెబుతారు. కానీ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన భేటీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్తో బహిరంగంగానే సమావేశమవటం వెనుక అమెరికా వ్యూహం దాగున్నట్టుగా తెలుస్తోంది. దేశాల పాత్రికేయుల ముందు ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు. తమ దురుసు ధోరణితో జెలెన్స్కీని వైట్ హౌస్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయేలా చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇలా ఇంతకు మునుపెన్నడూ జరగలేదు. అయితే అమెరికా వైఖరిని ఎండగట్టడానికి జెలెన్స్కీ కూడా ఈ భేటీని చక్కగా ఉపయోగించుకున్నారనే చెప్పాలి. రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తుంటే మొదట రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని, అమెరికా తమకు బేషరతు మద్దతివ్వాలని, తమ భద్రతకు భరోసా కల్పించాలని జెలెన్స్కీ పట్టుబట్టారు. దానికి ట్రంప్ తాము ఇప్పటికే ఉక్రెయిన్కు $35,000 సాయం అందించామని, రష్యాతో యుద్ధం ఆపకపోతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని స్పష్టం చేశారు. జెలెన్స్కీ చేతిలో ఇప్పుడు యుద్ధం చేసే అంత దమ్ము లేదన్నారు ట్రంప్. ట్రంప్ ఎదుటి వాళ్లపై ఎలా మాటల దాడి చేస్తారో, బలహీనులను ఎలా అవమానిస్తారో వైట్ హౌస్లో జరిగిన ఈ భేటీ బయటపెట్టింది. జెలెన్స్కీ పైకి ఎన్ని బీరాలు పలికినా రష్యా చేతిలో ఉక్రెయిన్ ఓడిపోతుందని ట్రంప్కి, జెలెన్స్కీకి కూడా తెలుసు. ఉక్రెయిన్ కుప్పకూలేలోపే తెగదెంపులు చేసుకుని శాంతి చర్చల పేరిట గౌరవంగా పక్కకు తప్పుకోవడం మంచిదని ట్రంప్ గుర్తించారు. అసలు ఉక్రెయిన్కు యుద్ధంలో అమెరికా తోడ్పడటమే తప్పు. ఈ తప్పునకు మాజీ అధ్యక్షుడు బైడెనే కారణమని ట్రంప్ మొదటి నుంచి విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు ఆర్థిక నష్టమని, అమెరికాకు ఈ యుద్ధం అవసరమా అనే విమర్శలు కూడా ఆ దేశంలో వినిపించాయి. తాను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేసి శాంతిని ప్రతిష్ఠిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే అమెరికన్లకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా కాంగ్రెస్లో 2 ఏళ్ల వరకు ట్రంప్ పార్టీ రిపబ్లికన్ల మెజార్టీకి డోకాలేదు. ఆ లోపే ఉక్రెయిన్పై తన నిర్ణయాన్ని అమలు చేయాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. అందుకే యుద్ధ సమాప్తికి వేగంగా అడుగులు వేస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు. వైట్ హౌస్ సమావేశం బెడిసికొట్టడంతో లీథియం వంటి అరుదైన ఖనిజ వనరుల తవ్వకానికి అమెరికా, ఉక్రెయిన్ల మధ్య కుదరాల్సిన ఒప్పందానికి చెల్లుచీటీ జరిగిపోయింది. ఇదే ట్రంప్ కోపానికి ప్రధానంగా కారణమైంది. అసలు అమెరికా సైనిక, ఆర్థిక సాయానికి బదులుగా తమ దేశంలోని అరుదైన ఖనిజ వనరులను తవ్వి తీసుకోవడానికి అనుమతిస్తానని మొదట బేరం పెట్టింది జెలెన్స్కీయే. అయితే ఉక్రెయిన్లోని అరుదైన కీలక ఖనిజ వనరులు అత్యధిక భాగం ఇప్పుడు రష్యా ఆక్రమణలోని డాన్బాస్ ప్రాంతంలోనే ఉంది. ఆ పైన రష్యా ఆధీనంలోని ఆర్కిటిక్ ప్రాంతంలోనూ సమృద్ధిగా వనరులు ఉన్నాయి. రష్యాతో మైత్రి వల్ల ఈ ఖనిజ వనరులను ఉపయోగించుకోవచ్చునని ట్రంప్ ప్లేటు మార్చేశారు. రష్యాకు ఇప్పటికే 20% భూభాగాన్ని పోగొట్టుకున్న ఉక్రెయిన్ ఆ ప్రాంతంలోని అరుదైన లోహాలను సైతం కోల్పోయింది. ఇక అంతా రష్యా ఇష్టానుసారమే జరగనుంది. రష్యాతో మైత్రిని ట్రంప్ కోరుకుంటున్నారు. ఐరోపా మిత్రులను అందుకు ఒప్పించడం తేలికేమీ కాదు. ట్రంప్ తమకు చెప్పా పెట్టకుండా పుతిన్తో ఫోన్లో సంభాషించడం, తర్వాత జెలెన్స్కీని అమర్యాదపూర్వకంగా వైట్ హౌస్ నుంచి సాగనంపడం ఐరోపా దేశాలను ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఉక్రెయిన్ రష్యా సరిహద్దుకు ఐరోపా సమైక్య 1000 మంది సైనికులను పంపడానికి సిద్ధంగా ఉందని ఫ్రాన్స్, బ్రిటన్లు ట్రంప్నకు నచ్చజెప్పాలని చూశాయి. దీన్ని కవ్వింపు చర్యగా భావిస్తానని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు అమెరికా సేనలను పంపేది లేదని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ గత నెలలోనే నాటోకు స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భాగాలు తిరిగి వస్తాయని ఆశించవద్దని తెగేసి చెప్పారు. నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకూడదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్కు అండగా ఉంటామని యూకే హామీ ఇచ్చింది. అయినప్పటికీ రష్యాతో ఇక ఉక్రెయిన్ పోరాడగలదా? డొనాల్డ్ ట్రంప్ పుతిన్తో కలిసి చేయబోతున్న పనేమిటి? ఏది ఏమైనా అమెరికాను చూసుకుని నిన్న మొన్నటి వరకు యుద్ధానికి సై అన్న జెలెన్స్కీ వైట్ హౌస్లో భేటీ తర్వాత జరిగిన పరిణామాలతో ట్రంప్ గట్టి షాకే జెలెన్స్కీకి ఇచ్చారు. అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఈ అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? ట్రంప్ వ్యూహాలను జెలెన్స్కీ ఎంతవరకు అడ్డుకోగలడో చూడాలి అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. నిన్న మొన్నటి వరకు రష్యాతోనే యుద్ధం చేసిన జెలెన్స్కీ ఇప్పుడు అమెరికాతో కూడా యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ప్రచ్ఛన్న యుద్ధమైతే అమెరికాతో జెలెన్స్కీ చేయబోది
మాటల యుద్ధమని తెలుస్తోంది.